సార్ టైర్ పంక్చర్ అయిపోయింది. రచన నేను ముంగటి ఇంట్లో పోయి ఉంటాను, నువ్వు టైర్ చేంజ్ చేసుకో అన్నాడు. అందులోకి దిగి ఎవరింట్లోకి వెళ్ళిపోయిండు. ఆయన ఎవరింటికి వెళ్ళినా వెళ్ళిపోగలరు ఆయన. ఇక ఆయన వాళ్ళ అదృష్టం అనుకోవాలి. అది పోతే బండి లేపేసిండు సార్. చాకి లేదు, జాక్ పెట్టకు, జాక్ పెట్టకు, చేతులు పెట్టి ఇట్లా లేపేసేసి టైర్ టైర్ వచ్చేసారు. ఇద్దరు ముగ్గురి చేతులు కోసుకపోయినాయి సార్. అంటే అభిమానులు అన్నమాట, అభిమానులు. అయితే మొత్తం టీన్ ఉంది కదా, కొద్దిగా తేజ్ ఉన్నాయి అవి. ఇట్లా లేపటంలో చెయ్యి కోసుకపోయినాయి, ఏళ్ళు కోసుకపోయినాయి. అక్కడ పదునుగా ఉందన్నమాట. ఓకే, ఏం కాదు సార్, ఏం కాదు సార్ అంటున్నాడు. చూసుకుంటున్నాడు, పిచ్చోడ కాలు పోరా హాస్పిటల్ పోరా అని నేను మొత్తుకుంటున్నా. ఏం కాదు సార్ అంటున్నాడు. అలా అభిమానులు అండి ఏంటి. ఇంకా పోయి సార్కు పోయి చెప్పినాము. వచ్చి బండ్లో కూర్చున్నాడు. అరే ఏం అభిమానం సార్, చేతులు కోసుకపోయినాయి సార్, వాడిని చేతులు కోసుకపోయినాయి చెప్తుంటా. రక్తం వస్తున్నది, ఏళ్ళు తెగిపోయినాయి, చేయి దూచుకుంటున్నాడు. ఏమవుతలే అంటున్నాడు. అరే పోరా నాన్న హాస్పిటల్ పోరా అని చెప్తున్నా. వాళ్ళు అంతే, ఏం అభిమానం, పిచ్చి అభిమానం. వాళ్ళని గోపడతావు నువ్వు, గోపడకు, వాళ్ళ అభిమానులు. ఆడనే జనాలు వస్తున్నారు, పూలార్లు వేస్తుంటే తీసి మళ్ళీ ఆడ మీద వేస్తారు, వాళ్ళ మీదే వేస్తున్నాడు. అందులో సార్ది గొలుసు, బంగారం గొలుసు అండి, బంగారం గొలుసే, దానికి పూత ఇస్తారు, పులిగోర్లది. అవి రింగ్ లాగా ఉంటుంది, రింగ్ లాగా ఇట్లా తీసటంలో ఆయన పూలార్ వేసి. మేము గుంటూరుకు వచ్చినాం సార్, విజయవాడకి వెళ్ళి. ఆడు గుంటూరుకు తీసుకొచ్చి ఇచ్చిండు సార్. అది ఆ బంగారు గొలుసుని. అన్నయ్య 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 అన్నాను నేను. అన్నయ్య అంటే దిగురా ముంగటికెళ్ళి లచ్చన్న వాళ్ళు రాని పైకి, ఎందుకు వాళ్ళు తిడుతున్నావు, పైకి రాని. అరే పోరా అన్న. ఇక మీదికెళ్ళి ఎక్కిపోయి, అన్నయ్య మీ గొలుసు అక్కడ పడిపోయింది అన్నయ్య. ఇంకోడైతే ఎత్తుకుపోతాడు చెప్పు, గొలుసు, బంగారు గొలుసు. అయినా అట్లా అభిమానమైనది. అవునండి. మనుషులు కొద్దిగా ముగ్గడరా, కొద్దిగా ముందడరా అంటే కొద్దిగా ముందు పోయినా సర్కిల్ దగ్గర ఆపిన. ఇటు ఒక సర్కిల్, ఇటు సర్కిల్, ముంగడు సర్కిల్, ఇంకా సర్కిల్. జనము చూస్తే కూడా జనం కనబడుతూనే ఉన్నారు. అది అంటే ఏంటి, ఎసగేస్తే రావట్లేదు జనం అని అంటారు కదా, అలాగా అంత జనము. అని మంచిగానే చెప్పింటున్నాను నేను, అందుకోసం ముంగడు చూసుకొచ్చి ఆపినా అన్నాడు. ఇక జనాన్ని చూసిండు, ఇక సార్కు పిచ్చి. జనము ఊసంగానే, జనాలు చూస్తే చాలు ఇంకా ఊపు అంటారు కదా, ఊపు ఊపు ఊపు. బా మొత్తం స్పీచ్ ఇచ్చి, సార్ టైం అవుతుంది సార్, టైం అవుతుంది సార్. 5 నిమిషాలు ఆఖరికి పబ్లిక్ అయిపోయింది. ఇటు పక్కకు మస్జిద్ ఉన్నది, ఆ మస్జిద్లంతా జనమే ఉన్నారు పైన. నేనేం చేసిన, చేతన్ రథం మెల్లగా ఇట్లా 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 అని జనంకెళ్ళి మస్జిద్ పక్కకెళ్ళి తీసుకుపోయినా. ఇక వాళ్ళ జనాలు చూస్తూ వాళ్ళకు, నేను మనుషులను చూసి పని చేస్తాను నేను కూడా. వెళ్ళిపోయినాం అందరం కలిసి, ఊరు చివరకు వచ్చేసినాం. ఎమ్మెల్యే అక్కడ, ఎమ్మెల్యే టిఫిన్ ప్రతిసారి ఊరు చివరల్లో భోంచేస్తాం. ఓకే, ఊరి చివరలో భోజనం. నేను కూడా భోంచేసి, నాకు కూడా భోజనం పెట్టి భోంచేసిన. ఆయన వచ్చి 10,000 ఇచ్చిండు నాకు. ఉరికిస్తున్నారా అని ఎలగొట్టేసిన. మీరు 10,000 నాకేంటని ఎలగొట్టేసిన. ఎలగొట్టంగానే ఏమనలే, ఆయన గమ్మున వెళ్ళిపోయిండు. పోయి లోపల సార్కు చెప్పిండు. నాది డోర్కి వెళ్ళి కిటికీ ఉంటది, కిటికీలకి వెళ్ళి తీసి, రచన లోపలికి రా. అరే ఎమ్మయుడు ఏమన్నా చెప్పినట్టున్నాడు రా. ఏం లచ్చన్న, వాళ్ళ పెట్రోల్ పంపు ఉండే, ఆడ డీజిల్ పోసుకున్నావు, వాళ్ళదే పంపు. ఓకే, ఆడ కూడా పైసలు ఇచ్చి, లేకపోతే డీజిల్ అంతా పారబోస్తా అన్నావు. సరే ఆడ పైసలు ఇచ్చేసినావు. ఓకే, ఇప్పుడు వచ్చి 10,000 ఇస్తు. ఆయన ఎమ్మెల్యే, ఆయనకి హెల్ప్ అని అడగొడతావా? ఆయన ఏమనుకుంటున్నావు నువ్వు?
కోటీశ్వరుడు ఆయన. తీసుకో తీసుకో. ఓకే, సరే తీసుకొని ఓకే. ఎవరు నాకు ఇవ్వకపోతుంటే సార్ బొగులు పడుతుంటుంది. అవునండి. మరి మేడం గారు బసవతారకం గారికి అప్పుడు ఏంటంటే క్యాన్సర్ వచ్చింది, అసలు ఏంటంటే బాధలు అవన్నీ నెమ్మదిగా తెలిసినాయి ఆయనకి? అసలు అన్నీ తెలుసు. క్యాన్సర్ అయిపోయింది, చనిపోయింది ఆమె, అక్కడనే చనిపోయింది, మెడ్రాస్ లోనే చనిపోయింది. అందుకోసం ఆ పేరు మీదనే పెట్టిండు కదా సార్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. దానికి డొనేషన్ ఇచ్చిండు సార్. చాలా భార్య అంటే చాలా ఇష్టం అనుకున్నాడు. భార్య పిల్లలు ఆడ ఇట్లా డోర్లకి వెళ్ళే పోతుండే, కార్లకి వెళ్ళి పోతుండే, తాళానికి వదులుకుంటూనే పోతుండే. ఆడ డైనింగ్ టేబుల్నే కూర్చుంటుండే. నేను ఇక్కడనే కూర్చున్నానండి, రండి, చెయ్యి ఇట్లా కడుక్కుంటుండే, అంతే. రఫ్ కూర్చొని చేయిలు కడుక్కోవడం, బొడుకోవడము నిదానంగా లేదు. వెళ్ళిన భోంచేసేయాలి, భోంచేసాలి, మళ్ళీ పోయి పండుకున్నాను. పండుకుంటుంటే మళ్ళీ ఆయన పండుకున్నా కానీ ఎప్పుడు మేలుకొస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. లచ్చన్న 3ంటికి బయలుదేరుతాం, మంచి సార్ అంటే. నేను 3ంటికి బయలుదేరుతా కాదు, నేను వచ్చి బండికాన్నే కూర్చుంటుంటుంది. ఆయన మేలుకొచ్చగానే బుడుకుని వచ్చేస్తుండే. అది 2 గంటలకు పోతుంటే, 3 గంటలకు 2 గంటలకు. ఒక పైలట్ ఒకడు ఉండడు, ఇస్కాట్ ఒకడు ఉండడు, మేము వెళ్ళిపోతానే ఉంటాం. మళ్ళీ వీళ్ళు వచ్చి మధ్యలో జాయినింగ్ అవుతారు, ఎక్కడ జాయిన్ అవుతారు. అట్లా అంతా. ఒకసారి ట్యాంక్ బండ్ అప్పుడు విగ్రహాలు పెట్టలే, ఇంకా విగ్రహాలు పెట్టడానికే ప్లాన్ అవుతుంది. అయితే వాళ్ళు మున్సిపల్ వాళ్ళు ఏమన్నారు, సార్ ఇక్కడికి వెళ్ళి లీకేజ్ అవుతున్నది, బండి తీసుకొని పోయినా వాటర్ అంతా లీకేజ్ అవుతున్నది, బ్రిడ్జిలకి వెళ్ళి అంత కారుతా ఉన్నది అంత. ఈ బ్రిడ్జిను ఒక గజం అంతా గన్నేటి రౌతులు పెట్టి ఒక గజం కడితే మీకు మీద కూడా ఒక గజం అంత దూరం జాగ వస్తుంది, మీకు విగ్రహాలు పెట్టడానికి చోటు దొరుకుతుంది. మీరు అట్లా చేయండి సార్, మొదలు ఇది బ్రిడ్జిను ఖచ్చితంగా గట్టిగా చేయండి సార్ అన్నాను. సార్కు నచ్చింది, మంచి ప్లాన్ మంచిది ఉంది. మొత్తం 1 ఫీట్ 2 ఫీట్లు కట్టేసిండు, కట్టి మొత్తం తీసుకెళ్ళి వెంకకు వచ్చేసింది. వెంకకు వచ్చినాక బ్రిడ్జ్ అన్ని ప్రోగ్రామ్ అంతా సక్సెస్ అయినది. విగ్రహాలు పెట్టారు. విగ్రహాలు పెడితే తెల్లారి పేపర్లో వచ్చింది, డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, దీనికోసం ఇంత డబ్బులు వేస్ట్, అనవసరంగా డబ్బులు ఖర్చు, ఇది ఏదైనా ప్లాన్ చేసుకుంటే గరీబులకు పనికొస్తుంది కదా అని కిట్ సైడ్ చేస్తే నేను మార్కు పెట్టిన పేపర్లో, చదివింది ముంగడ కూర్చోగానే చూడండి సార్ హెడ్లైన్ చూడండి ఎలా రాశారు, హెడ్లైన్ ఎట్లా రాసిండని చూపెట్టిన. మళ్ళీ నా పేపర్ ఇచ్చగానే కింద పెట్టుకుంటా, నేను ఈనాడు పేపర్ చదువుతా. అలాగే అన్ని పేపర్లు ఉంటాయి, 8 పేపర్లు ఉంటాయి నా దగ్గర. ఓకే, కానీ నేను పేపర్ ముట్టా. లచ్చన్న పేపర్ ఉన్నాయి కదా చూడచ్చు, అది మీ పేపర్ సార్, నా పేపర్ నేను తెచ్చుకుంటా సార్. లచ్చన్న 3ంటికి వచ్చి నాకే చెప్తాడు, పొద్దుగాల టైము, రాత్రి టైము, అంతేగాని ఎవరితో కబురు చేయరు, ఎవరు చెప్పరు. 3 గంటలు సరే 3 గంటలకు పోయినా, రాజు సాబు ఉన్నాడు, ఆయన ఒక్క సెక్యూరిటీ అయినా ఉంటాడు, వచ్చి కూర్చున్నాడు. వెళ్ళిపోయినాం రామోజీ ఇంటికి. ఆయన ఇంటికి పోగానే ఆయన ఎదురుగా రిసీవ్ చేసుకున్నాడు, లోపల పోయిండు. వాళ్ళు మాట్లాడుకుంటే మాకు వినబడుతుంది, కిటికీ కాడనే ఉంటాం మేము. ఏం రాసిర్రు పేపర్లా? పేపర్ మీరు వాళ్ళు రాసింది మీరు చదువుతారా, లేకపోతే వేసేస్తారా? పేపర్ వేసింది మనం చదవాలి, చదివినాక ఏం కరెక్ట్ ఉన్నది ఏది రాంగ్ ఉంది తెలుస్తుంది. నిజమా కాదా కాదా, నేను చేసింది తప్పు ఎట్లయితుంది చెప్పు. ఓకే, నేను చేసింది తప్పు ఎట్లయితుంది? ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద ఏమున్నది ఇక్కడ ప్రజల కోసం, ప్రజలు పోనీకే చూసుకోనికి ఏమున్నది? ఇప్పుడు ఈ విగ్రహాలు పెట్టిన వాళ్ళు వచ్చి చూస్తున్నారు, ఆడ పిక్నిక్ స్పాట్ అయిపోయింది. ఆవిడ బ్రిడ్జ్ మొత్తము నీళ్లు కారుతుండే, దానికి నేను కట్టి ఇంకా బందోబస్తు చేసిన, గట్టిగా చేసేసిన. గజం జాగా నాకు
సేఫ్ అయిపోయింది. గజంలో ఈ విగ్రహాలు పెట్టిన దానికి తప్పేమట్లయితుంది అని అడిగారు. అడిగిన మన ఫ్రెండ్షిప్ వేరు వేరు, నా ఫ్రెండ్షిప్ వేరు, నీ బుక్ వేరు. నీ బుక్ ఎట్లా వచ్చింది? నేను స్నానం చేపించింది, కడుక్కున్నది, కూజి అన్ని వేసినందుకు నీ పేపర్ పాపులర్ అయిపోయింది. తెలిసిందా? నావన్నీ యూజ్ చేసుకున్నావు, ఇవాళ ఎక్కినావు, మళ్ళా క్రిటిసైడ్ చేస్తున్నావా? ఫ్రెండ్షిప్ మనది ఖరాబ్ కాదు. నేను చెప్పేది ఇను. పేపర్ పడే ముందు మొత్తం చదువు, చూసి ఎయ్యి.